శని తిరోగమనం ప్రారంభమై కుంభంలోకి ప్రవేశించడం వల్ల ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమై శని కుంభంలోకి ప్రవేశించడం 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిణామం. ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీ యొక్క తల్లిగారి యొక్క పాదములు కాస్త ఏదైనా సరే పుట్టమన్ను కానీ ఎర్రమన్ను కానీ ఒక బేసిన్లో వేసుకొని దాంట్లో కాళ్ళు పెట్టేసి కాళ్ళంతా కూడా ప్రక్షాళన చేసి మీ అమ్మగారిని పక్కకు వెళ్ళమని ఆ నీళ్ళన్నీ వంపి ఉన్నటువంటి ఆ మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి పూర్తిగా ఎండిన తర్వాతకి జల్లెడ పట్టేసి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త నూనెలో రంగరించుకొని బొట్టుగా పెట్టుకొని దానిపైనుంచి కుంకుమ పెట్టుకోవడం వల్ల శనిగ్రహానికి సంబంధించినటువంటి అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ప్రభావ దోషములు అనేటువంటివి పోతాయి.